ఇక చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే దర్భల విషయం. దర్భలు ఈ సమయంలో దేవతా విగ్రహాలపైన, ఇంట్లో పచ్చళ్ళపైన, వంట పదార్థాలపైన పెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా చెప్తారు, ఆచారం మనకది కూడా. మీకు దర్భలు దొరికితే కనుక చక్కగా ఉపయోగించుకోండి. దర్భలు లేకపోతే పెద్దగా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు, భయపడాల్సిన అవసరము లేదు. ఇంకా గ్రహణం అనగానే ముఖ్యంగా అందరినీ వేధించేటువంటి పెద్ద సమస్య గర్భిణీల విషయం. గర్భిణీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది చాలా వరకు అందరూ ఈ విషయంలో భయపడుతూ ఉంటారు. గర్భిణీలు ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలను బాగా దృష్టిలో పెట్టుకోండి. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయం అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి రాత్రి 6:45 వరకు మీరు బయటకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ బయట ఉన్నారనుకోండి, ఆ సమయంలో ఇంకా భయపడుతూ ఉంటారు. గ్రహణం సమయంలో బయటకు వెళ్ళొద్దన్నారు, కానీ మేము ఈ సమయంలో బయట ఉన్నాము అంటే మాకేమైనా కీడు జరగబోతుందా, మాకు పుట్టబోయేటువంటి శిశువుకి ఏమైనా కీడు జరగబోతుందా అని అలాంటి భయాందోళనలు పెట్టుకోకండి. చంద్రగ్రహణ ప్రభావం కారణంగా గర్భస్థ శిశువు మీద అంతగా ఎక్కువ ప్రభావం చూపదు. ఉద్దేశపూర్వకంగా మాత్రం బయటకు వెళ్ళకండి. బయట ఉన్నటువంటి వాళ్ళు భయపడకండి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నారనుకోండి, చాలా వరకు ఏం చెప్తూ ఉంటారంటే గ్రహణం అయిపోయేంత వరకు కూడా పడుకొనే ఉండాలి, ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు, అపోహలు మాత్రమే. గర్భిణీ స్త్రీలు రోజు ఇంట్లో ఏ విధంగా ఉంటారో అదే విధంగా మీ దినచర్యను ఇంట్లో అదే విధంగా పాటించండి. గర్భిణీ స్త్రీలు ఒకవేళ మీకు ఈ గ్రహణం సమయంలో ఆకలి వేసింది, దాహం వేసింది, ఏవైనా పదార్థాలు స్వీకరించినా దోషం కాదు. అయ్యో గ్రహణం ఉంది కదా, గ్రహణం సమయంలో మంచినీళ్ళు తాగాను, మాత్రలు వేసుకుంటే కూడా భయపడుతూ ఉంటారు. వృద్ధులు కానివ్వండి, అనారోగ్యవంతులు కానివ్వండి, రోగగ్రస్తులైనా కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఒకవేళ మీరు మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకోండి, చక్కగా గ్రహణ సమయానికి సంబంధం లేదు, ఆ సమయం అయినప్పటికీ కూడా మీరు మందులు వేసుకున్నా వాటి వల్ల ఎలాంటి ప్రభావము, దోషం కరగదు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను. గ్రహణ సమయంలో వాష్రూమ్కు వెళ్ళొచ్చా అనేటువంటి సందేహాలు కూడా కొంతమంది అడుగుతుంటారండి. చాలా బాధిస్తుంది. గ్రహణ సమయంలో వాష్రూమ్కు ఎందుకు వెళ్ళకూడదు? మలమూత్ర విసర్జనకు వెళ్ళడం వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తవు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహణ కాలము ఆరోగ్యవంతులైనటువంటి వారికి ఇది సాధనా కాలము. ఈ సాధనా కాలము జపం చేసుకోవడం వలన అధికమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కనుక అలాంటి వారికి నియమాలు కానీ మిగతా వారికి నియమాలు లేవు. కనుక గర్భిణీ స్త్రీలు పడుకొనే ఉండాలి, ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు, మాత్రలు వేసుకోకూడదు, వాష్రూమ్కి వెళ్ళకూడదు అనేటువంటివి అపోహలు. మీరు ఇంట్లో రోజు ఎలా ఉంటారో అలాగే